చెప్పండి అండి అందరికి నమస్కారం. సో నేను సత్య మార్క మూవీ డైరెక్టర్ని. సో ప్రేమలో రెండోసారి సినిమాను ఈరోజు గీతం మాదిరి పాడిన పాట బూమ్ బుల్లమ్మ లిరికల్ వీడియోని స్వామి సార్ కాంగ్రెస్ లీడర్ స్వామి సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కలిసి మా టీంకి బాగా సపోర్ట్ చేయాలని మీడియా మిత్రులు కోరుకుంటున్నాను. సో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఏఆర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మా సాంగ్స్ని తీసుకున్నారు. సో ఈ సినిమాలోని ప్రతిదీ ఒక ప్రేమలో రెండోసారి అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో అందరికీ నచ్చుతుంది సినిమా. మా సినిమా చూసి సపోర్ట్ చేయాలని. సిద్ధా క్రియేషన్ బ్యానర్పై ప్రేమలో రెండోసారి చిత్రీకరణ రిలీజ్కి సిద్ధంగా ఉందండి. ఈరోజు లిరికల్ వీడియో లాంచ్ జరుగుతుంది. శ్రీ వేణుగోపాల స్వామి కాంగ్రెస్ లీడర్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్ అతని చేతుల మీదుగా ఈరోజు లిరికల్ వీడియో లాంచ్ చేయడం జరుగుతుంది. ఏఆర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాళ్ళు మా ఆడియో రైట్స్ తీసుకొని లాంచ్ చేస్తున్నారు. ఒక మాస్ సాంగ్, చాలా అద్భుతమైన సాంగ్ ఇది. మిగతా సాంగ్స్ కూడా మొత్తం 7 సాంగ్స్ ఉన్నాయి. చాలా మెలోడీ ఉంటుందండి. దీనికి సిచ్యువేషన్కి తగినట్లుగా అన్ని సాంగ్స్ ఉన్నాయి. ప్రేక్షకులు తప్పకుండా దీనికి ఆదరిస్తారని నమ్మకం ఉంది. ప్రేక్షకులకు నచ్చేటట్టుగా ఇది నచ్చుతుందని మేము భావిస్తున్నాము. ఈ సినిమాని ఒక వెస్ట్ గోదావరి జిల్లాలో మొత్తం తీయడం జరిగింది. చాలా ప్రతి ఒక్కటి అద్భుతమైన లొకేషన్స్, ఆ రిచ్ లొకేషన్స్లో తీయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా త్వరలో నెక్స్ట్ మంత్లో రిలీజ్కి ఉంది. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా పేరు వనిత. నేను ప్రేమలో రెండోసారి ఈ మూవీలో మెయిన్ లీడ్ చేశాను. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మేనేజర్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది మూవీ. ప్రతి ఒక్కరూ అయితే ప్రేమలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కంపల్సరీ అయితే మీరు ఈ మూవీ చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీలో ఫస్ట్ సాంగ్ ఈరోజు అయితే రిలీజ్ అవుతుంది. అందరూ చూసి ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. సాకే నీరజలక్ష్మి గారు రూపొందించిన ప్రేమలో రెండవసారి అనే సినిమా యువతకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోబడి చేయబడిన సినిమా. ఈనాటి యువతకు ట్రెండీగా ఉన్నట్టుగా ఈ సినిమాని చాలా యువతను దగ్గరగా తీసుకెళ్ళి ప్రేమలో రెండవసారి ఎలా గెలుచుకుంటాడు అనే ఒక వినూత్నమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఇందులో హీరోగా సాకే రమణ గారు, మళ్ళీ హీరోయిన్గా వీళ్ళు, మళ్ళీ ఈ సినిమా దర్శకుడిగా సత్య మార్క గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఇందులో నేను ఒక పాట రాయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు స్వామి సార్ గారు రావడము, వారి చేతుల మీదుగా ఈ యొక్క పాటను లాంఛనంగా ప్రారంభించడం మా సిద్ధా క్రియేషన్కు ఎంతో గర్వకారణంగా భావిస్తూ ఉన్నాము. ఇందులో హీరోగా సాకే రమణ గారు నిజంగా సహజంగా నటించి జీవించారని చెప్పవచ్చు. అలాగే ఈరోజు మన యువతకు ఏ విధంగా కావాలో అలాంటి సినిమాను తీసుకొని ఈ సిద్ధా క్రియేషన్స్పై నిర్మించడం జరిగింది. దీనికి త్వరలో సినిమా ముందుకు రాబోతుంది. కావున మీరందరూ కూడా మీడియా వాళ్ళు, ప్రింట్ ఛానల్ వాళ్ళు సహకరించి ఇది ఒక చిన్న సినిమా అనుకోకుండా ఒక గొప్ప సినిమాగా తీసుకొచ్చినాం. కాబట్టి దాన్ని మీరంతా ఆదరిస్తారని, మళ్ళీ ఈ యొక్క సినిమాను బాగా ప్రమోట్ చేసి ఈ సినిమాకు విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.